27 కష్టపడు 67 సుఖపడు. అదే దీంట్లో 20 సంవత్సరాలకే జాబ్ ఉంటుంది. ఐ గాట్ 20 years. అది దాని నేను నా హార్ట్ వర్క్ కష్టే పని. మాకు ఓడెస్ఎస్ అనుకోవాలి, ఎంఎస్ఎస్ అనుకోవాలి, అందరం స్కిల్ వస్తారు. మ్యాథ్స్ ఎంఎస్ ఎస్ ఎంఎస్ సారు తనను చాలా బరువుగా అంటే ఎంత పైన అంటే అంత బరువుగా ఉన్నప్పుడు కూడా తను 4 నెలలు వేసి మమ్మల్ని లేపేవాడు. 4 నెలలు లేపి మమ్మల్ని చదివించేవాడు. మేము చదివేవాడు. సో మోటివేషన్ అనమాట. అరే చదువుకుంటా 27 కష్టపడితే 67 సుఖపడాలి అనేటువంటి దీంతో మమ్మల్ని తీసుకెళ్తూ ఉండేవాడు. సో ఆ విధంగా కష్టపడ్డాము. కానీ నాకు అసలు సార్ మొన్న కూడా రిక్రూట్మెంట్ చేసాను. అక్కడ నేను ఆర్డినేట్ చూసి మా పిల్లలు ఉన్నారా, ఒకవేళ అయిపోతే మా పిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మా ఎలా రాశారు ఏంటి అని ఎందుకంటే సీసీ క్యామ్స్ ఉంది కదా డైరెక్ట్ కనబడు. సో అలా వెళ్ళి నేను మోటివేట్ చేస్తాను. సో తమ్ముళ్ళు నాకు మా స్కూల్ అన్నా మా పిల్లలు నాకు చాలా ఇష్టం. అయితే మేము మా టైంలో ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే చాలా క్యూరియస్, చాలా తప్పక చదువుతాం. క్లాస్ ఫస్ట్ ఒకవేళ వాడు ఒక లెక్క చేస్తే 2 లెక్క చేయాలని తప్పుతూ ఉండేవాడు. సార్ లక్ష్యం అంటే అక్కడ పోస్ట్ చేస్తే వాడు చేస్తున్నాడు మేము చేయాలనే అసలు కష్టం ఉండేవాడు అన్నమాట. ఆ సార్స్ కూడా మమ్మల్ని చాలా పోటీపడిగా వాళ్ళు పిల్లలు తీసుకుని పోటీ పడేవాడు. సో ఆ విధంగా నిజంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దింది నా తల్లి గురువు తల్లి. సో ఈ గురువు తల్లికి ఎప్పుడు రుణపడగా. అయితే మేము ఎలా చదువుతున్నాము అంటే ఒక సిస్టమేటిక్గా అంటే ఒక సిస్టమేటిక్గా ర్యాంకు పట్టాలి అనే ఉద్దేశంతో చదువుకున్న వాళ్ళు మాకేమైనా డౌట్స్ కానీ సార్లు డౌట్స్ అడుగుతూ తర్వాత మేము మీ అందరూ తెలుసు మనకేంటి 10 మందికి లేట్ ఉంటారు. అంటే ఒక సబ్జెక్ట్ ఉందనుకోండి, మ్యాథ్స్ స్టడీ అవర్స్ ఉంది కదా, ఆ స్టడీ అవర్స్కి మనకి 10 మందికి లేట్ ఉంటాము. సో నేను ఈ 80 మందికి లేట్గా ఉన్నాను. ఈ 80 మందికి లేట్గా ఉన్నామని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇప్పుడు నేను కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. నేను ఎడ్యుకేషన్ పరంగా 3 విషయాల్లో ఎప్పుడు ఫస్ట్ ఉండేవాడిని. ఒకటి ఎడ్యుకేషన్. ఎప్పుడు కూడా నేను ఒకవేళ ఎగ్జామ్స్ ఒక 5 నిమిషాలు అనుకుంటున్నాను అంతే, అన్నం తిని ఇప్పుడు వెంటనే వెళ్ళి క్వశ్చన్ పెట్టుకున్నాను. తర్వాత మేము 400 మంది ఉన్నాం కదా, 400 మంది ఉన్నాం. ఒకవేళ ఏంటి టిఫిన్ చేసిన తర్వాత వరుసగా వెళ్ళి మనం లైన్ ఇవ్వాలి కదా. సో అందువల్ల నేను ఏం చేసేవాడిని, ఒక జట్టు ఆల్రెడీ వాటర్ పెట్టుకునేవాడిని. కట్టేసుకుని ఏంటి టిఫిన్ చేసి వెళ్ళి ప్లేట్ పెట్టుకునేవాడు. మనం చదువుకునేవాడు అనమాట. అంటే టైం పంచువాలిటీ ఎప్పుడు కూడా మేము టైం వేస్ట్ చేసేవాడు కాదు. తర్వాత స్పోర్ట్స్లో కూడా నేను ఫస్ట్ ఉండేవాడు. స్పోర్ట్స్లో కూడా చదువుకుంటూ ఉంటే పోటీ పడుతూ ఉంటే మళ్ళీ ఏంటి ఒక పోయం చెప్పాలనుకోండి, ఆ పోయం నేను గ్యాప్ ఉంది కదా, మనం పొద్దున 5 లేస్తారు కదా. సో ఆ గ్యాప్లో నేను ఆ పోయం చదువుకుంటూ ఉండేవాడిని. తర్వాత లైబ్రరీ అంటే మన పాఠశాలలో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఆ సౌకర్యాన్ని నేను ఎలా ఉపయోగించుకున్నాను అనే విధంగా చెప్తున్నాను. ఓకేనా. తర్వాత లైబ్రరీ ఉండేది, మాకు క్విజ్ కాంపిటీషన్ ఉండేది సార్. సో నేను చదువుకోవడము ఆడుకోవడం తర్వాత లైబ్రరీ ఎక్కువ నేను ఎవరితో ఎక్కువ కాంటాక్ట్ అయ్యేవాడు కాదు. అంటే కొంతమంది సినిమాలు చేసేవాడు. సో నేను అలా వెళ్ళేవాడు కాదు. ఆ లైబ్రరీలో ఉంది సార్ వీడియో తయారు చేసేవాడు సార్. ఒక సారు డిఎస్కి ప్రిపేర్ అవుతుండేవాడు. ఆ సార్కి నేను కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ రాసేవాడు. నేను హిందీ మాస్టర్ సార్ చేసుకోవాలని అతనికి నేను కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ రాసేవాడిని. ఓకేనా. అప్పుడు మనకి కెరీర్లో ఈనాడులో ప్రతిభ, నెక్స్ట్ వార్తలో కెరీర్ అని, ఆంధ్రజ్యోతిలో దిక్సూచని ఇలాంటి మ్యాగజైన్స్ ఉన్నాయి. ఈ మ్యాగజైన్స్ మన లైబ్రరీ ఉంది కదా. సో ఆ లైబ్రరీలో నేను క్విజ్ రాసుకునేవాడిని. కట్ చేస్తే ఈరోజు నేను ఏ కరెంట్ అఫైర్స్ గుర్తుంది సార్ అలాగే